ముందేదో అనుకున్నాం, సరే ఎలక్షన్స్ ముందు రాజకీయంగా అంటాం 10 లక్షలు ఉంది, 11 లక్షలు ఉంది, 12 లక్షలు ఉంది, 14 లక్షలు కూడా ఉండొచ్చు, డెప్త్ ఏంటో తెలియదు అని మనం అనుకున్నదే. అది అనుకున్నప్పుడు క్లియర్ కట్ గా ఇప్పుడు నెంబర్స్ అన్నమాట అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తా ఉంటే ఇప్పటికీ డెప్త్ ఎంత ఉందో తెలియట్లా, లోతు. ఇప్పుడు తెలిసిన లోతును బట్టే 9,75,000 కోట్ల దాకా ఉందని చెప్తున్నాం. మీరు అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇందులో అప్లోడ్ కాని బిల్స్ ఎంత ఉన్నాయి అని చెప్పేసని ముఖ్యమంత్రి గారు స్వేరింగ్ 12వ తారీఖు నాడు అయితే నేను 15వ తారీఖు నాడు స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఏది అప్లోడ్ కాని బిల్స్ ఎన్ని ఉన్నాయి అని చెప్పండి అయ్యా అంటే 7,900 కోట్లు అని చెప్పారు. అబ్బా ఆనందపడిపోయా. కానీ ఓ పక్కన అనుమానం, 7,900 కోట్లైనా అంత బాగా చేశారా జగన్మోహన్ రెడ్డి గారు అనుకోండి. అందరూ ఇవ్వాల్సిందే అప్లోడ్ కాని బిల్స్ ఏంటని ఆర్థిక మంత్రి కేశవ్ గారు ఒక సర్క్యులర్ ఇష్యూ చేసిన తర్వాత ఒక్కొక్కటి జాయిన్ అవుతా వాళ్ళ శ్వేతపత్రంలో అప్లోడ్ కాని బిల్స్ నెంబర్ చూశారు కదా, 84,000 కోట్లు. అవును, 84,000 కోట్లు. అంటే పే చేయాల్సిన బిల్లులే పెండింగ్ బిల్లులు కాకుండా ఇప్పటి వరకు అప్లోడ్ చేయని బిల్స్ చూస్తేనే 1,30,000 కోట్లు పైసలకి అయిపోయినాయి. అంటే డెప్త్ ఎక్కడుంది? ఏదో లోతు 3 అడుగులు అంటే ఇదేదో అగాధం 12 అడుగుల్లాగా ఉంది. కాబట్టి ఆయన చెప్పే మాటలు ఒకటి ఏదో ఇవాళ పబ్లిక్ కానీ ఆయన అసెంబ్లీకి రాకుండా బయట కూర్చొని ఇలా బురద జల్లి వేస్తుంటే సరే, వాళ్ళకంటూ ఓ మీడియా ఉంది, సొంత మీడియా ఉంది, కూలి మీడియా ఉంది కదా. సో ఆయన బయట కూర్చొని అసెంబ్లీకి రాకపోయినా సరే బయట కూర్చొని ఇలా బురద జల్లి వేస్తుంటే మీరు ఆ బురద కడుక్కుంటూ కూర్చుంటారు. ఇక అది కాదు వెంకటకృష్ణ గారు, ఇది వరకు సర్ఫ్ అడ్వర్టైజ్మెంట్ వచ్చేది ఒకటి, తాగ్ గచ్చే లగ్తే అని, అంటే బురద జల్లితే సర్ఫ్ తో కడిగేసుకోండి అన్నట్టు అనమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే నేను జల్లుతానే ఉంటా బురద, ఒక్క మనిషి ఎక్కడో చచ్చిపోతే పర్సనల్ గొడవల్లో 36 మంది చచ్చిపోయారని లెక్క పత్రం లేకుండా చెప్పడం, అట్లా మనం చూస్తానే ఉన్నాం అన్నమాట. ఇట్లా ప్రెస్ మీట్ ఇప్పుడు ధైర్యం ఉంటే ప్రతిపక్ష నేత హోదా కావాలని చెప్పేసని హైకోర్టుకి వెళ్ళిన ఆయన ఇవాళ ఇంతకంటే మంచి ఆపర్చునిటీ ఉండిందండి అసెంబ్లీలో ఉండి ఆబ్జెక్షన్ చేయటానికి. అదే కదా, ఇంతకంటే బెటర్ ఆపర్చునిటీ అసలు ఎప్పుడైనా ఓ ప్రతిపక్ష నాయకుడికి వస్తుందా? ఆయన హయాం పైన నెంబర్లు చెప్పి తను అనుకున్న నెంబర్లే కరెక్ట్, గ్రిప్ ఉంది నాకు లెక్కల పైన అని అనుకుంటే కనుక రావాల్సింది కదా. అవును, ఆయనకి తెలుసు ఏమీ లేదు, దొరికిపోయాము, మనం నంగా అయిపోయాం, ఇవాళ బట్టలన్నీ ఓడదీసేసి నిలబెట్టారు మనల్ని అని ఆయన అర్థం చేసుకున్నాడు. అందుకని చెప్పేసి ఇంట్లో దాక్కుని అది కూడా లిమిటెడ్ ప్రెస్ మీట్ అనమాట, రికార్డెడ్ వెర్షన్ మేమే ఇస్తాం అన్నట్టు చెప్పేసి అని ఇచ్చింది కూడా మనం చూసాం. కాబట్టి ఆయన నెంబర్లో నేనైతే అసలు ఖాతరే చేయట్లేదు వెంకటకృష్ణ గారు. బట్ ఏంటంటే అధికారంలో ఉంది కదా అని చెప్పేసి మనకి అకౌంటబిలిటీ లేదని అనుకోకూడదు. మాకు అకౌంటబిలిటీ ఉంది, పారదర్శకత ఉంది. వైట్ పేపర్స్ ఎందుకు ఇచ్చామండి? ఇవాళ రిమార్కబుల్ గా ఒకటి చెప్తానండి, ఇది వరకు దువ్వూరు సుబ్బారావు గారు ఆర్బీఐ గవర్నర్ చేశారు గుర్తుంది. ఆయన చంద్రబాబు నాయుడు గారి కింద ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నారు అప్పుడు, ఇది 1996-97 అప్పుడు ఉన్నప్పుడు. అప్పుడు ఫస్ట్ టైం ఒక ఆర్థిక అంశాల పైన ఫైనాన్స్ శ్వేతపత్రం ఇవ్వటం జరిగింది. ఆ శ్వేతపత్రాన్ని కంపేర్ చేసుకున్నాం. ఇవాళ చూస్తా నేను 1990s లో ఇచ్చిన శ్వేతపత్రం ఒక బేసిక్ కింద పెట్టుకుని పారదర్శకతకి అకౌంటబిలిటీకి మనం ఖచ్చితంగా అన్నమాట డెమోక్రసీలో ఒక పెద్దపీట వేయాలని చెప్పేసి ఈ శ్వేతపత్రం ప్రిపేర్ చేయడం జరిగింది. అండ్ ఇందులో ఖచ్చితంగా అన్నమాట ఏవైతే మెన్షన్ చేశామో అన్ని వాస్తవాలే, ఇందులో ప్రతిదీ వాస్తవమే. అండ్ వీఆర్ ఓపెన్ ఫర్ సిఏజీ ఆడిట్. ఇప్పుడు ఆయన హయాంలో ఉన్న లెక్కలప్పుడు ఎన్నోసార్లు సిఏజీ చెప్పింది, ఏది ప్రభుత్వ కార్పొరేషన్లో అటు మాకు పుస్తకాలే ఇవ్వట్లేదు ఆడిట్ చేయడానికి. నిన్నే నేను ఒకటి చూశాను, పోలీస్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ డాక్యుమెంట్ లాస్ట్ ఆడిట్ 2019లో అయిందండి, 18-19లో. అంటే 5 సంవత్సరాలు కార్పొరేషన్లు
ప్రభుత్వాన్ని అయినా సరే ఆడిట్ కూడా చేయించరా మీరు? అంటే ఏమనుకోవాలి? మీకు దాయటానికి చాలా విషయాలు ఉన్నాయి కాబట్టే కదా మీరు ఆడిట్ చేయించకపోవటం. అంతే కదా. సిఏజీకి వీళ్ళు రికార్డ్సే ఇవ్వలేదు అని అంటే దాని అర్థం తప్పించుకోవడానికే కదా. ఇప్పుడు దాని పరిస్థితి ఎట్లా వచ్చింది? జిఎస్టి వచ్చిన మొదటి ఫుల్ ఇయర్ లో వెంకటేశ్వర గారు 2018-19లో ఆంధ్రప్రదేశ్ కి జిఎస్టి దాదాపు 6,000 కోట్లు ఎక్కువ వచ్చేది తెలంగాణ కంటే. తెలంగాణ 19,000 అయితే ఆంధ్రప్రదేశ్ కి 25,500 కోట్లు వచ్చేది. ఇవాళ పరిస్థితి ఏంటో తెలుసా అండి? ఆంధ్రప్రదేశ్ 45,000 కోట్లు జిఎస్టి వస్తా ఉంటే తెలంగాణకి 46,500 కోట్లు వస్తుంది. అంటే జిఎస్టి ఇస్ ఏ సింపుల్ పారామీటర్ ట్యాక్స్ రెవెన్యూస్ లో. మీరు ఇక్కడ ప్రతి ట్యాక్స్ పెంచారు. మళ్ళా ఎలక్ట్రిసిటీ డ్యూటీ దగ్గర నుంచి మొదలు పెట్టి ఇట్లా అన్ని వేసేసి పెంచారు. పెంచిన తర్వాత కొన్ని ఐటమ్స్ ఏ ట్యాక్సులు పెంచారంటే జిఎస్టి అప్లై అవుతున్న ట్యాక్సులు కూడా పెంచారు. అక్కడ స్టేట్ కాంపోనెంట్ ఉన్నాయి కూడా. పెంచినా కూడా ఇవాళ మీ జిఎస్టి రెవెన్యూ తెలంగాణ కంటే ఎందుకు తక్కువ ఉంది? అంటే ఎంత వెనకబడిపోయేటట్టు రాష్ట్రం చేసేశారు. కాబట్టి విభజనకప్పుడు అయిన డ్యామేజ్ కంటే కూడా ఈ 2005 ఎక్కువ అన్నమాట. ఇది క్లియర్లీ రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ పైన అణుబాంబు పడినట్టు ఆంధ్ర ప్రజల పైన తెలుగు ప్రజల పైన పడిన అణుబాంబు అండి. ఇది 2019-24 టైం అన్నమాట. రైట్. థ్యాంక్ యూ కుటుంబరావు గారు లైన్ లోకి వచ్చినందుకు. ఇక్కడ గఫూర్ గారు ఈయన